విశాఖ జిల్లాలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 10 రోజులుగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తూ ఉన్నారు. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. భవానీ భక్తులు అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. భక్తితో గుండాలను తొక్కుతూ ఉన్నారు. దేవి నవరాత్రులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 9 రోజులుగా కూడా వాడవాడల అమ్మవారి విగ్రహాలు అయితే ఏర్పాటు చేసి దసరా సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకోవడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అనకాపల్లిలో గౌరపాలెంలో శివశక్తి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 12 అడుగుల ఎత్తు ఉన్నటువంటి భద్రకాళి రూపమైనటువంటి అమ్మవారి స్వరూపాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 9 రోజులుగా కూడా పూర్తిగా అమ్మవారి సేవలో భవానీ భక్తులు స్థానిక భక్తులందరూ కూడా సేవల్లో తరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గత 9 రోజులుగా కూడా చూసుకుంటే అఖండ దీపారాధన, ఘటాల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 33 దంపతులచే 33 రకాల వాయినాలు 1008 మంది మహిళలకైతే పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సరస్వతీదేవి పూజ కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీంతోపాటు ఊంజల్ సేవ, 12 అడుగుల భారీ అగ్నిగుండాన్ని అంటే అగ్నిగుండంలో తొక్కడం అనేది అయితే భవానీలకి ఒక ప్రత్యేక కార్యక్రమంగా చెప్పుకోవాలి. అమ్మవారి స్వరూపం ఏదైతే భవానీ రూపాల మాలలు వేస్తారో ఆ అమ్మవారి స్వరూపాన్ని కూడా అగ్నిగుండం తొక్కడం ద్వారా కూడా అమ్మవారి నమ్మకాన్ని అయితే వీళ్ళు పరీక్షించుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా భారీ ఎత్తున చేస్తున్న పరిస్థితి. ఇంకా శివపార్వతుల కళ్యాణం వంటి అనేక కార్యక్రమాలను అయితే చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు శివశక్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఉత్సవ కమిటీ సభ్యులు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ గత 30 ఏళ్లుగా చేస్తున్నటువంటి అమ్మవారి సేవలతో పాటు ఈ ఏడాది చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అసోసియేషన్ అధ్యక్షులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఈ కార్యక్రమాలు అంటే గత 30 ఏళ్లుగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత కూడా మీరు తీసుకురావడం, గత ఏడాది 30 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎత్తు తగ్గించి 12 అడుగులకు రావడానికి కారణం ఏంటి? గత సంవత్సరం మేము 1995లో స్థాపితం చేసాం. కింద సంవత్సరానికి 30 సంవత్సరాలు నవరాత్రులు జరిగాయి. ఆ 30 సంవత్సరాలు చేసామని 30 అడుగుల విగ్రహం పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు మేము ప్రతి ఏడాది కూడా ఎప్పుడు 12 అడుగుల అమ్మవారిని పెడతాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కాళికామాత అవతారం 12వ ఏడాది కాబట్టి 12 సంవత్సరాలు 12 విగ్రహం పెట్టాం అన్నమాట. ఇకపోతే రేపు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఉంది. మీరు అనకాపల్లిలో వాడవాడల పల్లెపల్లిలో ఈ దుర్గా భవానీ మండపాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి అందులో గతంలో అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా నిర్వహించామో అంతకు ధీటుగా ఈ సంవత్సరం తెల్లవారు 6 గంటల నుండి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భవానీ కూడా ఉపవాస దీక్ష చేస్తూ ఈ ఉపవాసం అయినంతనే ఆ యొక్క 12 అడుగులు అగ్నిగుండాలు తొక్కడం జరుగుతుంది. ఆ యొక్క అగ్నిగుండాలు తొక్కితే ఆ మహాకాళి మహాభద్రకాళి తాలూకు ఆశీస్సులు అందరికీ ఉండాలని చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా అనకాపల్లి పట్టణ ప్రజల శ్రేయస్సు కొరకు ఈ దసరా నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. కావున అనకాపల్లి పట్టణ ప్రజలు అందరూ కూడా విచ్చేసి ఇంకా ఎవరైనా దర్శనం చేసుకోవాలని ఉంటే ఆ దర్శనం చేసుకొని అమ్మవారు ఆశీస్సులు పొందుతారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి నిర్వహిస్తున్నారు అమ్మవారికి? అదేవిధంగా ఈ 9 రోజులతో పాటు దసరా రోజు ప్రత్యేకంగా పూజలు ఏ విధంగా ఉండబోతున్నాయి? శివశక్తి ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు దసరా నవరాత్రులు పూర్తి చేసుకొని 31వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు అమ్మవారు త్రిశక్తి స్వరూపిణమై దుర్గామాతగా మహంకాళి రూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఈరోజు 12 అడుగుల భారీ అగ్నిగుండాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దసరా రోజు ప్రత్యేకంగా అమ్మవారికి మహానైవేద్యం పెట్టి 1008 మంది ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి అన్ని రకాల ఊంజిల్ సేవా కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి శాంతి హోమం చేసి దసరాతో ముగింపు కార్యక్రమం జరుపుతున్నాము. ఊరేగింపు ఎలా ఉండబోతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారి ఊరేగింపు అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈ చుట్టుపక్కలంతా కూడా చెప్పుకుంటారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం కూడా గత ఏడాది కానీ ఈ సంవత్సరం ఇంకా ఘనంగా ఏర్పాటు చేసామండి. తీన్మారు, డోలక్కు, నెక్స్ట్ కేరళ వాయిద్యాలు ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందండి 4వ తారీఖున. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే
శివశక్తి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా కూడా దసరా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రూపంతో అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. పూజా కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో దసరా నవరాత్రులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. దీంతోపాటు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి భక్తులకి స్థానికులకు కూడా అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత కానీ మహిళలు కానీ యువకులు కానీ పూర్తిగా భవానీ సేవలో తరిస్తూ భవానీ మాలలు కూడా వేసి అమ్మవారిని అయితే పూజించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత 30 ఏళ్ల సంస్కృతి ఏదైతే కొనసాగుతుందో అదే నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈసారి అయితే ప్రత్యేకంగా భద్రకాళి రూపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి నిర్వాహకులు తెలియజేస్తున్న పరిస్థితి. ఇదే వరవడి కొనసాగిస్తూ ముందు కూడా ప్రతి ఏడాది అమ్మవారి సేవలో తరించాలని చెప్పి కూడా భక్తులందరూ కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్ విశాఖ.